కర్ణాటక వాల్మీకి కార్పొరేషన్ నిధుల దారి మళ్లింపుతోనే కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జిషీట్లో స్కామ్కు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. వాల్మీకి కార్పొరేషన్ నిధులు హైదరాబాద్కు దారి మళ్లించడమే కాక ఆ సొమ్మును లోక్సభ ఎన్నికల్లో మద్యం కొనుగోలుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వాడినట్లు ప్రచారం సాగుతుంది. ఈ స్కామ్కు పాల్పడిన వారిని విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కర్ణాటక వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ లో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. గిరిజనుల సంక్షేమం కోసం ఉపయోగించాల్సిన నిధులతో తెలంగాణ కాంగ్రెస్ కోసం మద్యం కొనుగోళ్లు జరిగాయని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారానికి ఈ నిధులను వినియోగించినట్లు సమాచారం. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం ప్రజాప్రతినిధుల కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్ లో కీలక అంశాలు ఉన్నట్లు ఓ జాతీయ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. దీని ప్రకారం కర్ణాటక మాజీ మంత్రి కాంగ్రెస్ కీలక నేత బి నాగేంద్ర వ్యక్తిగత సహాయకుడు విజయ్ కుమార్ గౌడ్ మొబైల్ ఫోన్లలో దొరికిన ఆధారాలతో ఈ బండారం బయటపడింది. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి దారి మళ్లించిన డబ్బుల్లో దాదాపు 20 కోట్లు తెలంగాణకు వచ్చాయి. ఈ డబ్బులతో లోక్సభ ఎన్నికల సమయంలో తెలంగాణలో మద్యం కొనుగోళ్లు జరిగాయి. ఎన్నికల ప్రచారానికి ఈ డబ్బులను వినియోగించారు. ఈ స్కామ్ లో హైదరాబాద్ కు చెందిన బిల్డర్ సత్యనారాయణ వర్మ కీలకంగా వ్యవహరించారు. కాగా సత్యనారాయణ వర్మకు తెలంగాణకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ కీలక నేతలు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ ను కర్ణాటక ప్రభుత్వం సిట్ ద్వారా విచారించింది. ఈ స్కామ్ లో మాజీ మంత్రి బి నాగేంద్ర పాత్ర లేదని సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే ఇదే కేసును దర్యాప్తు చేసిన ఈడీ మాత్రం ఈ కుంభకోణంలో అసలు విషయాలను బయటపెట్టింది. ఈ మేరకు 5114 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో 15 మందిల సాక్షుల స్టేట్మెంట్లను సైతం పొందుపరిచింది. నాగేంద్ర, సత్యనారాయణ వర్మతో పాటు తెలంగాణకు చెందిన ఇటుకరి సత్యనారాయణ, కార్పొరేషన్ మాజీ ఎండీ జేబీ పద్మనాభ సహా 20 మంది పేర్లను ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది. కర్ణాటక వాల్మీకి స్కామ్ సొమ్మునే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వాల్మీకి స్కామ్ పై తాము మొదటి నుంచి చెప్తున్నదే ఇప్పుడు నిజమని తేలిందన్నారు. గిరిజనుల బాగు కోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు చెందిన 187 కోట్లను అప్పటి కాంగ్రెస్ మంత్రి చేతుల మీదుగా దారి మళ్లాయని పేర్కొన్నారు. ఈ కుంభకోణంపై దర్యాప్తు సంస్థలు లోతుగా విచారించి నిజానిజాలను నిగ్గు తేల్చాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.